హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఈ ఫోటోలో చూస్తున్న లంగా ఓని అనేది మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఆర్డర్ చేసి 1 మంత్ అవుతుంది. కాకపోతే స్టిచ్ చేయడానికి చాలా టైమే పట్టింది. ఫైనల్గా వచ్చేసి ఈ లంగా ఓని అనేది రెడీ అయిపోయింది. పదండి స్టైల్ చేసి చూస్తాను, అలాగే కాస్తో కూస్తో స్టిచ్చింగ్ ఐడియాస్ ఇస్తాను. పదండి. చూస్తున్నారు కదా, లెహంగా అనేది ప్లేటెడ్ లెహంగా స్టిచ్ చేశాను. బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వీ నెక్కే, కాకపోతే ఇలా కర్వ్గా పెట్టాను అనమాట. రౌండ్గా పెట్టాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి. 600 లోపే ఇంత మంచి లంగా ఓని వస్తుంటే ఇంతకు మించి ఏం కావాలండి చెప్పండి. అయితే దీన్ని ఎలా స్టైల్ చేస్తున్నా అంటే, ఈ జుమ్కీస్ పెట్టుకుంటున్నాను. గ్రీన్ ప్లస్ గోల్డెన్, అలాగే ముత్యాలు కూడా ఉన్నాయి. ఈ లంగా ఓనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యండి ఈ జుమ్కీస్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఎక్కువగా ఏం తీసుకోలేదు. ఒక 4 బ్యాంగిల్స్ తీసుకొని మధ్యలో వచ్చేసి ఒక గోల్డెన్ స్టోన్స్ బ్యాంగిల్ తీసుకున్నాను అంతే. ఇది వచ్చేసి నెక్ పీస్ వచ్చేసి ఇది తీసుకున్నాను, ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనిపించింది. అయితే ఈ నెక్ పీస్ తీసేసుకున్నాను. సింపుల్ లుక్తో ఈ లంగా ఓని అనేది చాలా బాగా కనబడుతుంది ట్రెడిషనల్గా. అలాగే ఏదైనా పండగకు కూడా మీరు వేసుకోవచ్చు. ఏదైనా పెళ్లికి వెళ్ళాలనుకుంటా కూడా ఈ లుక్ తో వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, 500 లోపే ఈ లంగా ఓని వచ్చేసిందండి. దీనికి స్టిచ్చింగ్ ఛార్జెస్ పడతాయి మీకు ఒకవేళ స్టిచ్ చేయించుకుంటే. నేనే ఇంట్లో స్టిచ్ చేశాను కాబట్టి నాకు ఏం ఛార్జెస్ పడలేదు. ఓవరాల్గా వచ్చేసి లుక్ ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో మీరే చెప్పండి. దీనికి ఒక పోట్లీ బ్యాగ్ తీసుకొని ఇలా స్టైల్ చేస్తున్నాను. నేను లెహంగాకు లెంత్ అనేది నేను కాస్తంత షార్ట్ గా పెట్టాను. ఇంకా మీరు కావాలిస్తే లెంత్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లు స్టిచ్ చేయించుకోవచ్చు అండి. నాకు నచ్చినట్టు నేను స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా. ఓవరాల్గా వచ్చేసి ఈ లంగా ఓని నాకు ఎంత నచ్చిందంటే చాలా 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 నచ్చింది. ఓకేనా. కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ లో షైనింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా నేను ఇలా స్టిచ్ చేశాను, ఇలా స్టైల్ చేశాను. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇలా సింగిల్ పల్లోతో కూడా స్టైల్ చేద్దాం ఎలా కనబడుతుందో అని చూస్తున్నాను. సింగిల్ పల్లో కంటే మొత్తం దుపట్టా అనేది ఇట్లా నేను ఫస్ట్ ఎలా స్టైల్ చేశానో అదైతేనే చాలా బాగుంది. ఇలా వన్ సైడ్ కూడా వేసుకొని స్టైల్ చేయొచ్చు ఒకవేళ మీరు కంఫర్టబుల్ గా ఉంటే. ఓకేనా. లేకపోతే నార్మల్ లంగా ఓని కూడా మీరు స్టైల్ చేయొచ్చు. ఓకేనండి. ఇలా స్టైల్ చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. మనం ఎక్కువగా ఎసెసరీస్ యూజ్ చేసామనుకోండి, ఓవర్ ఎసెసరీస్ అనేవి కనబడుతుంది. నీట్ లుక్ అనేది కాదు. ఇక్కడ లుక్ నేను ట్రెడిషనల్ లుక్ ఇస్తూనే ఇలా ఒక నెక్ పీస్తోని లుక్ అనేది ఇలా సెట్ చేశాను అన్నమాట. మీకు ఈ స్టైలింగ్ ఎలా అనిపించింది? నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ సారీ మ్యాచ్ అవ్వట్లేదు, అయినా కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి అన్నమాట. ఎందుకంటే ఇవి రెండు కూడా సిల్వర్ ఫ్యామిలీయే కాబట్టి నేను స్టైల్ చేస్తున్నాను. నేను అనుకోలేదు ఇది ఇంత బాగా కనబడుతుంది ఈ సారీ అని. కాకపోతే నేను ట్రై చేసి చూశాను. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను, కానీ ఇప్పుడు స్టిచ్ చేయలేదు, చాలా రోజులైంది స్టిచ్ చేసి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్, అలాగే దీనికి ముత్యాలు వచ్చాయి చూస్తున్నారు కదా. ఇవి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనిపించింది నాకు. లుక్ చాలా బాగా బ్యూటిఫుల్ కనబడతాయి అనిపించింది కాబట్టి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అలాగే వచ్చేసి ఒక కడా పెట్టుకున్నాను చేతికి, అంతేనండి. కాకపోతే మీరు బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ స్టైల్ చేయాలనుకుంటే. సింపుల్ లుక్తో కూడా మనం బ్యూటిఫుల్ లుక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు ఇంకా స్టైలింగ్స్ ఐడియాస్ కావాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టైలింగ్స్ ఐడియాస్ ఇస్తాను, ఎలా స్టైల్ చేస్తే బాగా కనబడతారో అది చెప్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను చీర అనేది జార్జెట్ తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ గురించి అయితే షార్ట్స్లో నేను చాలా వేశాను. ఇది డైలీ యూస్ కోసం స్టిచ్ చేశాను. చాలా సింపుల్గా కంఫర్టబుల్గా స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా. ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇంట్లోనే స్టిచ్ చేశాను. ఇది ప్లాజో స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఇంట్లో వేసుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. దీన్ని ఎలా స్టైల్ చేస్తున్నానంటే, చూస్తున్నారు కదా, ఒక ఆక్సిడైజ్ ఇయర్ రింగ్ కాదు, ఓన్లీ ఫింగర్ రింగ్. అలాగే ఆ తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి పెట్టుకుంటున్నాను. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా కనబడతాయండి, మన చెవికే అందాన్ని ఇచ్చేస్తాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సారీస్ పైకి కూడా ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అలాగే ఒక చిన్న నెక్ పీస్ అనేది యాడ్ చేశాను. నా మెడలో గోల్డ్ నెక్ పీస్ ఉంది, అది ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అది డైలీ యూస్కు నేను నా మెడలోనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని తీసేయలేను. ఓకే. ఓవరాల్గా వచ్చేసి లుక్ అనేది ఇలా కనబడుతుంది. నచ్చిందా లేదా? సింపుల్ లుక్ కూడా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా కనబడతారు. ఎందుకంటే ఎసెసరీ ఎంపిక చేసుకునేటప్పుడు మనం కొద్దిగా గుర్తుంచుకోవాలి. ఓకేనండి. నచ్చితే